ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా మారింది పిఠాపురంలో జనసేన పరిస్థితి. పోలింగ్కి ముందు వరకు టీడీపీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన నాగబాబు పోలింగ్ తర్వాత టీడీపీతో సంబంధం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు వర్మ టార్గెట్గా నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుండి టీడీపీ నుంచి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు. చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో పవన్ కోసం పనిచేస్తానని కమిట్ అయ్యారు. అయితే వర్మ మీద నమ్మకం లేని పవన్ తన తరపున జబర్దస్త్ కామెడీ టీంను తెచ్చుకున్నాడు. అది సరిపోక మెగా ఫ్యామిలీ నుండి మరికొంతమంది నటులను కూడా రంగంలోకి దించారు. వారంతా పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేసి వర్మకు ఝలక్కిచ్చారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ సోదరుడు నాగబాబు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు టీడీపీతో సంబంధం లేకుండా జనసేన కార్యకర్తలతో నిర్వహిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లకు పుండు మీద కారం చల్లినట్లవుతోంది. ముఖ్యంగా కుమారపురంలో జరిగిన జనసేన అంతర్గత సమావేశంలో నాగబాబు టీడీపీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మనం ఒకరి కింద పనిచేశామని, ఇకపై ఆ అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారట. అంతేకాదు బానిస బతుకుల నుండి విముక్తి పొందామంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన స్వతంత్రంగా పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటుగా ఎవరి అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు జనసేన నేతలే చెబుతున్నారు. అంతేకాదు జనసేన నాయకులుగానే బయట తిరగాలని, ఒకవేళ ఎవరైనా టీడీపీ నేతలు అంతా తామే చేశామని అంటే గట్టిగా వారికి ఎదురు తిరగాలని నాగబాబు తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారట. నాగబాబు వ్యాఖ్యలు బయటకు లీక్ అవ్వడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. నాగబాబు తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మొత్తంగా నాగబాబు వ్యాఖ్యలు రానున్న రోజుల్లో కూటమిలో ఎలాంటి కుంపట్లు రాజేస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.